లో ఈ రోస్టర్ పాయింట్ పైన ప్రోగ్రామ్స్ కానీ మీటింగ్లు కానీ నిర్వహించడం అనేది జరుగుతుంది. మేము ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే ఏంటి అంటే మాకు మాలలకు అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, రానున్న తరాలకు అన్యాయం జరుగుతుంది. ఎన్ని ఉద్యోగాలు వేసినా కూడా మాకు ఏ ఉద్యోగం అనేది ఇంతవరకు రాలేదు. ఇంతవరకు జీరో. మాల అంటే ఏంటి అంటే జీరో. అంటే మరి ఈ కులం ఉన్న లిస్టుకి వెళ్ళి కనుక మా పేరు తీసేయాలని అనుకుంటుండ్రా, లేకపోతే మేము బాగా ఎదిగినాము అని అనుకుంటుండ్రా? ఒకవేళ బాగా ఎదిగినాము అని అనుకుంటే మమ్మల్ని ఏ క్యాస్ట్లో ఓసీలలో ఏ క్యాస్ట్లో వేసిండ్రో అదైనా చెప్పాలి. లేదు మేము బాగా డౌన్లో ఉన్నాం, మేము ఈ దేశంలో పనికిరాము, ఈ రాష్ట్రంలో ఎక్కడ పనికిరామంటే మాకు ఎక్కడైనా స్థానం చూపిస్తుండ్రా, అది ఆ రాష్ట్రం చూపిస్తుండ్రా, ఎక్కడ ప్రదేశం చూపిస్తుండ్రో అక్కడికైనా వెళ్ళిపోతాం. ఎందుకనంటే మా పిల్లలని మేము రోడ్లు ఎక్కించి వాళ్ళపైన కేసులు పెట్టించి ఏ ఉద్యోగం లేదు అనుకుంటూ రేపు మా పిల్లలు మా ముందే అవమానపడుతూ మా పిల్లలు మా ముందే విషం తాగి ఏదైనా సూసైడ్ చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు? ఇవాళ మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇవాళ మా పిల్లలు అనాథలు అయిపోతుండ్రు. మేము ఉండి కూడా వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నాం. మాకు ఉద్యోగాలు లేవు, మాకు సప్లాన్ నిధులు లేవు, మాకు గౌరవము లేదు, మాకు ఆస్తులు లేవు, నీరు లేదు, నిధులు లేవు, నియామకాలు లేవు. కనుక ప్రభుత్వానికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. అది రోస్టర్ అనేది ఎట్లా జరిగిందో, ఏ విధంగా జరిగిందో, ఎవరి సహకారంతో జరిగిందో అది మేము పట్టించుకోవట్లేదు. మేము ఏ జాతికి కూడా వ్యతిరేకం కాదు. కానీ మా డిమాండ్ అనేది ఏంటంటే మాకు నష్టం జరిగింది, సవరించండి. ఇమీడియట్గా తొందరగా మేము బజార్లకు రాకముందు, మేము ధర్నాలు చేయకముందు, ఈ పరిస్థితి దేశమంతా రాష్ట్రమంతా అల్లకల్లోలం కాకముందు మీరు మాకు న్యాయం చేసి ఒక కమిటీ వేసి రోస్టర్ పాయింట్ పైన మాకు జరిగిన అన్యాయాన్ని సవరించి మా 5% రిజర్వేషన్ మాకు కల్పించినట్టు అయితే మేము కాంగ్రెస్కి ఎప్పుడు కూడా వెన్నుదండగానే ఉంటామని మేము తెలియజేస్తున్నాం.